తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ ఇవాళ జరిగే ఏఐసీసీ సమావేశానికి ఆయన హాజరు కానున్నారు. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల సీఎల్పీ లీడర్లు, పీసీసీ చీఫ్లు పాల్గొననున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, పరీక్ష పత్రాల లీకులు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. తాజాగా విద్యార్థులు, సీజేపీ, కాంగ్రెస్ జరిపిన పోరాటంపైన చర్చించే అవకాశం ఉంది. ఏఐసీసీ సమావేశం తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పై హైకమాండ్ సమీక్షించనుంది. సాయంత్రం 5 గంటలకి సమీక్ష జరగనుంది. నేతల మధ్య ఆధిపత్య పోరు, వివాదాలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. పార్టీ బలోపేతం, సర్ ప్రక్రియ, జెన్సీని ఆకట్టుకోవటంపై కార్యాచరణ రూపకల్పన చేశారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన వివరాలు ఏంటి? ఆయన షెడ్యూల్ ఇవాళ ఏ విధంగా ఉంది? ఎవరెవరిని కలవబోతున్నారు? ఎస్ హరీష, ఈరోజు ఏఐసీసీ ప్రతి రాష్ట్రానికి సంబంధించిన సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఈరోజు పశ్చిమ బెంగాల్తో పాటు తెలంగాణకు సంబంధించిన రాష్ట్రాల సమీక్ష నిర్వహించబోతున్నారు. ఈ సమీక్షకు సంబంధించి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు, అదే రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు, అదేవిధంగా పీసీసీ చీఫ్లను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. సీఎల్పీ నేతలుగా ఉన్నవారు, అదేవిధంగా పీసీసీ చీఫ్లంతా కూడా ఈ సమావేశానికి అటెండ్ అయ్యి పార్టీకి సంబంధించి, ప్రభుత్వంకి సంబంధించిన అంశాలపైన కూడా ప్రధానంగా డిస్కషన్ చేయబోతున్నారు. ముఖ్యంగా 6 అంశాలపైన ఎజెండాగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సాయంత్రం 5 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి సంబంధించి ఇప్పటికే ఆ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిన్న సాయంత్రమే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మరి కాసేపట్లో అంటే ఉదయం 11 గంటలకు ఇక్కడ నుంచి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఏఐసీసీ ఆఫీస్లో కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఈ సమీక్షా సమావేశం జరగబోతుంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పార్టీకి సంబంధించిన సంఘటన సృజన అభియాన్ కమిటీలను వేయడం జరిగింది. అంటే మొత్తం జిల్లాకు సంబంధించిన కమిటీలు కానీ, ముఖ్యంగా పార్టీకి సంబంధించి ఈ మధ్యకాలంలో ఒక నూతన ఒరవడి తీసుకురావడానికి పూర్తిగా స్థాయిలో గ్రౌండ్ నుంచి కూడా పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి ఒక కొత్త నూతన పద్ధతిని తీసుకురావడం జరిగింది. ఆ పద్ధతి ప్రకారంగా జిల్లా కమిటీలు, మండల కమిటీలు అన్నింటినీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి భావించారు. అయితే ఈ కమిటీలకు సంబంధించి అంతా కూడా గత వారం రోజుల క్రితం మీనాక్షి నటరాజన్ వరుసగా దీనికి సంబంధించి కూడా నేతలందరితోటి సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఏఐసీసీకి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు ఆ ఏఐసీసీ నివేదికను ముందులో పెట్టుకొని పీసీసీ చీఫ్, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డిని ఇద్దరితో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు ముగ్గురు కూడా భేటీ కాబోతున్నారు. వీటితో కేసీ వేణుగోపాల్ భేటీ అయ్యి ముఖ్యంగా పార్టీకి, ప్రభుత్వానికి ఎలాంటి ఇద్దరు కలిసి ఏ విధంగా ముందుకెళ్లాలి దానికి సంబంధించి కూడా వారికి దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ కమిటీలకు సంబంధించి కొన్ని చోట్ల వివాదాలు చోటు చేసుకున్నాయి. వాటికి సంబంధించి కూడా ఒక దిశానిర్దేశం ఇచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తుంగతుర్తి వంటి చోట్ల ఏఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా కమిటీలు వేశారని చెప్పేసి ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో దానికి సంబంధించి కూడా ఏఐసీసీ ఒక క్లారిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వీటితో పాటు ముఖ్యంగా నేతల మధ్య ఎక్కడెక్కడైతే నేతల మధ్య గొడవలు ఉంటున్నాయో వాటికి సంబంధించిన వాటిపైన కూడా ఒక క్లారిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. వీటితో పాటు పార్టీ, అదేవిధంగా ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు వీటన్నిటిపైన కూడా డిస్కషన్ చేసి మరిన్ని ఆ విధంగా ముందుకెళ్లే దానిపైన కూడా డిస్కషన్ చేస్తున్నారు. వీటితో పాటు జెన్జీని ఆకట్టుకోవడానికి ఏ విధంగా చేయాలి, ఇప్పటికే ఏఐసీసీ కూడా ఒక నిబంధనలు కూడా పెట్టడం జరిగింది. పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతున్నాయో వాటిలో యాక్టివిటీగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే మీనాక్షి నటరాజన్ మొన్న సమీక్ష సమావేశంలో నేతలకందరూ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. అట్లా మొత్తం మీద దాదాపు 6 అంశాల ఎజెండాగా ఈరోజు సాయంత్రం ఏఐసీసీ ఆఫీస్లో మీటింగ్ ఉండబోతుంది. ఈ మీటింగ్కి సంబంధించి తెలంగాణకు సంబంధించిన మీటింగే ఉంటుంది కాబట్టి అందులో భాగంగానే పీసీసీ చీఫ్ ఇప్పటికే బయలుదేరి వెళ్లారు. ఈరోజు కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా 11 o'clock ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఏఐసీసీ ఆఫీస్లో మీటింగ్ ఉంటుంది కాబట్టి ఈ మీటింగ్లోనే ప్రధానంగా ఈ అంశాలన్నింటిపైన కూడా డిస్కషన్ ఎజెండాగా పెట్టడం జరిగింది. హరీష.